రెండు విధ్వంసకరమైన బ్యాటింగ్ లైనప్స్ కి యుద్ధం. అది చూడడానికి క్రికెట్ అభిమానులందరూ సిద్ధం. నిజంగా ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ మ్యాచ్ ఎప్పుడెప్పుడా అని నేనైతే వెయిట్ చేస్తానే ఉన్నా. ఫైనల్ గా డే అయితే వచ్చేసింది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఎందుకంటే రెండు టీమ్స్ లో కూడా షీర్ పవర్ ఉన్న బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో రెండు టీమ్స్ యొక్క బౌలర్స్ కూడా పెద్ద టెస్ట్ అని చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద అనాలిసిస్ ఆఫ్ ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 26 అనమాట. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ మ్యాచ్ ఎలా జరగబోతుంది, అలాగే రెండు టీమ్స్ యొక్క స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అలాగే ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ జరిగేది మన ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ అయిన హైదరాబాద్ లో కాబట్టి మనం ఎస్ఆర్హెచ్ నుంచే మాట్లాడుకోవడం అయితే మొదలు పెడదాం. ఈ సీజన్ స్టార్ట్ అవ్వక ముందు అలాగే లాస్ట్ సీజన్ లో వీళ్ళు బ్యాటింగ్ లో చేసిన విధ్వంసానికి అందరూ ఫిక్స్ అయిపోయారు అనమాట. ఈ సీజన్ లో ఖచ్చితంగా వీళ్ళు 300 కొట్టే తీరతారని అందరూ బ్లైండ్ గా అయితే ఫిక్స్ అయిపోయారు. నిజంగా ఫస్ట్ మ్యాచ్ లో 286 అయితే కొట్టి దగ్గరగా 300 కొట్టినంత పని అయితే వీళ్ళైతే చేశారు. కానీ ఆ మ్యాచ్ అయిన తర్వాత అసలు కనీసం 200 కూడా ఒక్కసారి అయితే వీళ్ళైతే కొట్టలేకపోయారు. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్ఆర్హెచ్ టీమే కాదు, ఈ ఐపీఎల్ లో ఆర్సీబీ కావచ్చు, మన చెన్నై మీద పంజాబ్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అదే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అయితే ఆడుతున్నారు. వాళ్ళకైతే కలిసి వచ్చింది, ఎస్ఆర్హెచ్ కి అయితే కలిసి అయితే రాలేదు. కాబట్టి వీళ్ళని తక్కువ అంచనా వేసే అవకాశం అయితే లేదు. మనం ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ గనక మనం చూసుకుంటే మెయిన్ గా ఈ టీం కి బలం ఎవరంటే మన అభిషేక్ శర్మ అలాగే ట్రావిస్ హెడ్ మధ్య వచ్చే పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అదే వీళ్ళ మ్యాచ్ యొక్క టోన్ అయితే సెట్ చేయబోతుంది. అది గనక ఫెయిల్ అయిందా ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో కూడా వీళ్ళైతే స్ట్రగుల్ అవుతారు. వాళ్ళిద్దరూ గనక మంచి స్టార్ట్ ఇచ్చారా మరొకసారి మనం 250 స్కోర్ అయితే ఖచ్చితంగా చూస్తాం వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీరు చూసుకున్నా, అలాగే ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ మీరు చూసుకున్నా, వీళ్ళిద్దరూ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చిన తర్వాతే మిగతా వాళ్ళు దాన్ని అయితే కంటిన్యూ చేసుకుంటూ అయితే వెళ్ళారు. కాబట్టి వీళ్ళు ఇచ్చే స్టార్ట్ ఖచ్చితంగా చాలా కీలకంగా అయితే మారబోతుంది. అలాగే పంజాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళిద్దరిని ఎంత త్వరగా అవుట్ చేయాలని వాళ్ళైతే గేమ్ ప్లాన్ తో అయితే వస్తారు. ఇంకా వీళ్ళిద్దరి తర్వాత వన్ డౌన్ లో మన ఇషాన్ కిషన్ అయితే వస్తాడు. ఫస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ అయితే స్కోర్ చేశాడు. దాని తర్వాత 4 మ్యాచ్ల్లో కలిపి 100 అయితే కొట్టలేకపోయాడు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో అయితే ఫామ్ లోకి అయితే రావాలి. మిడిల్ ఆర్డర్ లో ఇషాన్ కిషన్ ఫామ్ లో ఉండటం చాలా కీలకం ఈ టీం కి. ఇంకా మన ఇషాన్ కిషన్ తర్వాత మన నితీష్ కుమార్ రెడ్డి అయితే ఉన్నాడు. ఇంకా నితీష్ కుమార్ రెడ్డితో పాటు మన క్లాసన్ అయితే ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ మ్యాచ్ తర్వాత అనుకున్నంత స్థాయిలో అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే స్టార్టింగ్ లోనే పవర్ ప్లే లోనే వరుస పెట్టి 2-3 వికెట్లు పడిపోవటం వల్ల భారం మొత్తం వీళ్ళ మీద పడిపోతుంది. వీళ్ళైతే దాన్ని అయితే క్యారీ చేయలేకపోతున్నారు. ఇంకా వీళ్ళ తర్వాత ఎస్ఆర్హెచ్ కి ఈ సీజన్ లో దొరికిన గోల్డ్ ఎవరంటే అంకిత్ వర్మ అనమాట. ఇంకా అంకిత్ వర్మతో పాటు శ్రీలంకకి చెందిన కమిందు మెండెస్ అయితే ఈ టీంలో అయితే ఉన్నాడు. ఈయన చాలా మంచి బ్యాట్స్మెన్, అట్ ద సేమ్ టైం బౌలింగ్ కూడా చాలా బాగా వేస్తాడు. లెఫ్ట్ హ్యాండ్ తో బౌలింగ్ వేస్తాడు, అట్ ద సేమ్ టైం అలాగే రైట్ హ్యాండ్ తో కూడా బౌలింగ్ అయితే వేస్తాడు ఈయన. ఈ విధంగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. స్టార్టింగ్ ట్రావిస్ హెడ్ దగ్గర మొదలు పెట్టి కింద కమిందు మెండిస్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా హిట్టర్లు ఈ టీమ్ లో ఉన్నవాళ్ళు. కానీ కావాల్సిందల్లా చిన్న నిప్పురవ్వ మాత్రమే. అది గనక వెలిగిందా మనం ఒక ఎక్స్ప్లోజన్ అయితే ఈ మ్యాచ్ లో అయితే చూడబోతున్నాం. ఈ విధంగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. ఇప్పుడు మనం బౌలింగ్ లైనప్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్ కి సీజన్ లో బ్యాటింగ్ ఏ విధంగా అయితే ప్రాబ్లం గా మారిందో బౌలింగ్ అంతకంటే దారుణంగా ఉంది. అసలు ఎవరో కూడా అవతల టీం పైన ప్రభావం అయితే చూపించలేకపోతున్నారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అయితే ట్రై చేస్తున్నాడు కానీ మిగతా వాళ్ళ నుంచి ఎటువంటి సహకారం అయితే ఆయనకైతే రావట్లేదు. షమీ కూడా ఫుల్ ఆఫ్ కార్నర్ లాగా అయితే ఉంటున్నాడు. అలాగే జేసన్ మాత్రం మధ్యలో 2 మ్యాచ్లు అయితే చాలా బాగా బౌలింగ్ అయితే వేశాడు. ఇక్కడ ఫామ్ లో ఉన్న బౌలర్ ఎవరంటే జేసన్ అనే మనం అయితే చెప్పుకోవాలి. ఇంకా వీళ్ళ ముగ్గురుతో పాటు సిమర్జీత్ సింగ్ కి చాలా అంటే చాలా అవకాశాలు అయితే ఇస్తున్నారు. ఖచ్చితంగా లాస్ట్ మ్యాచ్ లో కూడా ఆయన అయితే పెట్టుకున్న హర్షల్ పటేల్ అయితే వీళ్ళైతే డ్రాప్ చేశారు. ఇదైతే పెద్ద బ్లండర్ అని నేనైతే చెప్తాను. ఖచ్చితంగా హర్షల్ పటేల్ అయితే టీమ్ లో పెట్టుకుని సిమర్జీత్ సింగ్ అయితే బయట అయితే పెట్టాలి. ఈ మ్యాచ్ లో అయినా సరే అదైతే చేస్తారని నేనైతే అనుకుంటున్నా. ఇంకా వీళ్ళతో పాటు ఉనాత్ కట్ అయితే వీళ్ళ టీమ్ లో అయితే ఉన్నాడు. ఈ విధంగా ఈ టీమ్ లో షమీ కావచ్చు, ప్యాట్ కమిన్స్ కావచ్చు, మన ఉనాత్ కట్ కావచ్చు, జేసన్ కావచ్చు, కమిందు మెండిస్ కావచ్చు, 5 బౌలింగ్ ఆప్షన్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. ఇంకా వీళ్ళతో పాటు సిమర్జీత్ సింగ్ అలాగే హర్షల్ పటేల్ అయితే ఈ మ్యాచ్ లో అయితే ఆడతారు. మాక్సిమం హర్షల్ పటేల్ టీమ్ లో ఆడే అవకాశం అయితే ఉంది. లేకపోతే హర్షల్ పటేల్ కూడా ఈ ఆడిన మ్యాచ్లు దేంట్లో కూడా అంత ప్రభావం అయితే చూపించలేకపోయాడు. కానీ వీళ్ళ దగ్గర రాహుల్ చహర్ అనే స్పిన్నర్ కూడా ఉన్నాడు. మరి ఆయన ఎప్పటి వరకు అయితే ట్రై చేయలేదు. మరి ఈ మ్యాచ్ లో ఏమైనా ట్రై చేస్తారా అనేది
మనం అయితే చూడాలి. ఈ విధంగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూసుకున్నా, బౌలింగ్ చూసుకున్నా ఆన్ పేపర్ మీద చాలా స్ట్రాంగ్ అయితే కనపడుతుంది. ఫామ్ లో గనక వస్తే గ్రౌండ్ లో కూడా అంతే స్ట్రాంగ్ గా వీళ్ళైతే కంబ్యాక్ అయితే ఇస్తారు. ఇంక ఇప్పుడు మనం పంజాబ్ కింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఈ టీం బ్యాటింగ్ లైనప్ గురించి అయితే మాట్లాడుకుందాం. నేను ఈ సీజన్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి చెప్తానే ఉన్నా, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ కంటే స్ట్రాంగ్ గా ఉన్న బ్యాటింగ్ లైనప్ పంజాబ్ కింగ్స్ అని. నిజంగా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఇది. ఒక్క బ్యాట్స్మెన్ నుంచున్నా సరే భారీ స్కోర్ చేసే టీం ఇది. దానికి ఎగ్జాంపుల్ లాస్ట్ మ్యాచ్ అన్నమాట. సగం టీం సింగిల్ డిజిట్స్ లో అవుట్ అయిపోయినా సరే 219 అయితే వీళ్ళైతే కొట్టారు. దానికి కారణం ఎవరో తెలుసుగా, మన ప్రియాంశ్ ఆర్య చేసిన విధ్వంసమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీమ్ ఓపెనర్స్ గా ప్రియాంశ్ ఆర్య అలాగే ప్రభసిమ్రాన్ సింగ్ అయితే వస్తారు. 1 డౌన్ లో మన కెప్టెన్ అయ్యర్ అయితే వస్తాడు. 2 డౌన్ లో వదేరా వస్తాడు. ఇంకా వదేరా తర్వాత ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్స్ అయిన స్టోనిస్ కావచ్చు, మ్యాక్స్వెల్ అయితే వస్తారు. ఇంకా వీళ్ళతో పాటు లోయర్ ఆర్డర్ లో శశాంక్ సింగ్ కావచ్చు, అలాగే జెన్సన్ లాంటి హిట్టర్లు కూడా ఈ టీమ్ లో అయితే ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ బ్యాటింగ్ లైనప్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా హిట్టర్సే. ఈ బ్యాటింగ్ లైనప్ కి ఆయు పట్టు ఎవరంటే కెప్టెన్ అయ్యరే. ఎస్ఆర్హెచ్ గేమ్ ప్లాన్ ఎలా ఉంటదంటే, ఈ బ్యాటింగ్ లైనప్ లో అయ్యర్ ని గనక త్వరగా అవుట్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళని కష్టాల్లో పెట్టే అవకాశం అయితే ఉంటది. మీరు లాస్ట్ మ్యాచ్ చూసుకున్నా, అంతకు ముందు మ్యాచ్ చూసుకున్నా అయ్యర్ అయితే త్వరగా అవుట్ అయిపోయాడు. వీళ్ళైతే కష్టాల్లోకి అయితే వెళ్ళిపోయారు. అఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్ లో ప్రియాంశ్ ఆర్య అద్భుతమైన సెంచరీ అయితే కొట్టుండొచ్చేమో గానీ, వీళ్ళ బ్యాటింగ్ లైనప్ లో స్టాండ్ ఇచ్చే బ్యాట్స్మెన్ అయ్యరే. ఇంక ఈ బ్యాటింగ్ లైనప్ లో ప్రభసిమ్రాన్ సింగ్ కావచ్చు, ప్రియాంశ్ ఆర్య కావచ్చు, శ్రేయస్ అయ్యర్ కావచ్చు, శశాంక్ సింగ్ కావచ్చు, నిజంగా రెడ్ హాట్ ఫామ్ లో అయితే ఉన్నారు. మిగతా వాళ్ళు అయితే కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సారీ మర్చిపోయా, వదేరా కూడా 2 అద్భుతమైన హాఫ్ సెంచరీలు అయితే కొట్టి ఆయన కూడా రెడ్ హాట్ ఫామ్ లో అయితే ఉన్నాడు. ఈ విధంగా స్ట్రాంగ్ గా పంజాబ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. ఎస్ఆర్హెచ్ బౌలర్లో ఖచ్చితంగా టార్గెట్ చేయాల్సింది శ్రేయస్ అయ్యర్ వికెట్ కే. ఇంకా వీళ్ళ బౌలింగ్ లైనప్ కనుక మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్ కావచ్చు, జెన్సన్ కావచ్చు, అలాగే లోకి ఫర్గ్యూసన్ కావచ్చు, చహల్ కావచ్చు, అలాగే యష్ ఠాకూర్ కావచ్చు, నిజంగా మంచి బౌలింగ్ అయితే వీళ్ళైతే వేస్తున్నారు. మెయిన్ గా పవర్ ప్లే లో డెత్ లో హర్షదీప్ సింగ్ కావచ్చు, జెన్సన్ కావచ్చు మంచి బౌలింగ్ అయితే వేస్తున్నారు. అలాగే మిడిల్ ఆర్డర్స్ లో ఫర్గ్యూసన్ అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. లాస్ట్ మ్యాచ్ లో కావచ్చు, అంతకు ముందు మ్యాచ్ లో కావచ్చు 2 వికెట్లు అయితే తీసుకుని సూపర్ ఫామ్ లో అయితే ఉన్నాడు. ఇంక ఈ 2 టీమ్స్ అయితే ఎలా ఉన్నాయి. ఇంకా ఎస్ఆర్హెచ్ నుంచి ప్లేయర్స్ టు లుక్అవుట్ ఎవరంటే ఖచ్చితంగా మన అభిషేక్ శర్మ అలాగే ట్రావిస్ హెడ్ అనే నేనైతే చెప్తాను. ఈ మ్యాచ్ లో వాళ్ళు అందించే పార్ట్నర్షిప్ మీదే ఎస్ఆర్హెచ్ భవిష్యత్ అయితే ఉండబోతుంది. అలాగే పంజాబ్ వాళ్ళు కూడా శ్రేయస్ అయ్యర్ ఆడే ఇన్నింగ్స్ మీద అలాగే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మీదే ఎక్కువగా డిపెండ్ అయితే అవబోతున్నారు. ఈ విధంగా 2 టీమ్స్ కనుక మనం చూసుకుంటే మంచి దెబ్బ మ్యాచ్ అని నేనైతే చెప్తాను. అఫ్ కోర్స్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు వరుసగా 4 మ్యాచ్లు అయితే ఓడిపోయి ఈ మ్యాచ్ లోకి అయితే అడుగు పెట్ట ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా వాళ్ళైతే మంచి ప్లానింగ్ లో అయితే దిగుతున్నారు. నిజంగా మోస్ట్ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న 2 టీమ్స్ కి పోటీ అనమాట. అది కూడా బ్యాటర్స్ కి పండగ అయినా మన ఎస్ఆర్హెచ్ పిచ్ లో, మన హైదరాబాద్ పిచ్ లో మ్యాచ్ అయితే జరగబోతుంది. కాకపోతే బౌలింగ్ లో మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కంటే పంజాబ్ కి అయితే కొద్దిగా ఎడ్జ్ అయితే ఉంది. మరి ఈ విధంగా 2 టీమ్స్ అయితే ఉన్నాయి. సరే, మరి ఇంక లాస్ట్ లో మరి ఈ 2 టీమ్స్ లో ఏ టీం గెలిచిద్ది అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.